హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్స్ అఫీషియల్. ఈరోజు మామిడికాయ తొక్కు పెడుతుంది మా అత్తమ్మ. మామిడికాయలు కడుక్కొని పెట్టుకున్నాం ఫస్ట్ మేము. దాని తర్వాత 2 లీటర్స్ ఆయిల్ గరం చేసుకొని దాంట్లో జీలకర్ర, మెంతులు, ఆవాలు, మిరపకాయలు ఇత్తులు ఇవి వేసుకొని మసల పెట్టుకున్నాము. ఇప్పుడు పెట్టుకున్న మామిడికాయలు ఒక గిన్నెలో వేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక జబ్బ తీసుకొని దాంట్లో కారం, ఉప్పు, మెంతుల పొడి, ఆవ పొడి, జీలకర్ర పొడి వేస్తున్నాము. ఇప్పుడు వేసేది జీలకర్ర పొడి వేస్తుంది అత్తమ్మ. ఇప్పుడు వేసేది మెంతుల పొడి. నిన్ననే అంతా మిక్సీ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. మిక్సీ చేసుకుంటే తొందరగా ఒక హాఫ్ అన్ అవర్లో తొక్కు ప్రిపేర్ చేయొచ్చు మనం. ఇప్పుడు పసుపు తీసుకొని పసుపు వేస్తున్నది. ఇప్పుడు అదంతా వేసుకున్న తర్వాత ఒకసారి అదంతా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. అదంతా ఉప్పు గిట్ట గడ్డల్లాగా ఉంటుంది కదా, అదంతా మొత్తం బాగా కలుపుకుంటే అదంతా ఇదవుతుంది. ఇప్పుడు దాంట్లోనే అల్లం పేస్ట్, కిలో ఎల్లిపాయలు, కిలో అల్లం పొట్టి తీసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాము. కిలో 1 స్పూన్ అంతా పక్కన పెట్టాము. మొత్తం ఇప్పుడు ఇది అల్లం పచ్చడి కాబట్టి, అల్లం మామిడికాయ తొక్కు కాబట్టి అల్లం ఎక్కువ యూజ్ చేస్తాం ఇందులో. ఇప్పుడు ఇది కూడా మొత్తం ఆ కారంలో ఇది అల్లం పేస్ట్ అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో చూపించినట్టు కలుపుకోవాలి. ఈ వీడియో గిట్ట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదంతా అల్లం పేస్ట్ అంతా కారంకి బాగా పట్టించాలి, మొత్తం బాగా కలుపుకోవాలి అదంతా. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్, చల్లగా అయిన ఆయిల్ ఉంటుంది కదా, చూపించాను కదా ఫస్ట్ ఆయిల్ మొత్తము. ఇప్పుడు అది పోసితులంతా వచ్చేటట్టు ఆయిల్ పోసుకుంటుంది. ఇప్పుడు అంత ఆయిల్ అంతా కారంలో మొత్తం చాలా మిక్స్ అయిపోవాలి. మొత్తం కారము, ఉప్పు అవన్నీ వేసాం కదా, పొళ్ళన్నీ, అల్లం పేస్ట్, ఆయిల్ ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా చాలా మొత్తం మిక్స్ చేసుకోవాలంతా కారము అంతా. ఇప్పుడు దాంట్లో పెట్టుకున్న మామిడికాయలు ఉన్నాయి కదా, అవి దాంట్లో వేస్తూ ఉన్నాను నేను. మొత్తం కలుపుతూ ఉంది అది.
కారము అంతా సొన మొత్తము ముక్కలకంతా బాగా అంటుకోవాలి, అది మామిడికాయ ముక్కలకి. అనుకుంటాం మామిడికాయ తొక్కు చాలా టైం పడుతుంది అని, బట్ ఏంటంటే ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ డే ఈజీగా పెట్టుకోవచ్చు మనం. ఏ తొక్కలైనా మా అత్తమ్మ చాలా బాగా పెడుతుంది. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. అది అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక క్యాన్ తీసుకొని, ఇప్పుడు క్యాన్ తీసుకొని దాంట్లో ఆ ముక్కలు అవన్నీ తొక్కు అంతా దాంట్లో వేస్తుంది. ఒక 3 days తర్వాత మేము జార్లో వేసుకుంటాం ఆ తొక్కు కలుపుకొని మళ్ళీ. అదంతా బాగా కలుపుకుంటూ ఆ క్యాన్లో పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు 25 కాయలకి పెట్టాము మేము. 20 కాయలకి అల్లం తొక్కు పెట్టాము. ఇంకో 5 కాయలు నువ్వుల తొక్కు పెడతాము. అది కూడా వేరే వీడియోలో చూపిస్తాను నేను. ఇప్పుడు అదంతా గిన్నెలో అంతా క్లీన్ చేసేసిన తర్వాత దాంట్లో వేడి అన్నం వేసుకొని కలుపుకొని తిన్నాము. చాలా టేస్టీగా ఉంది తొక్కు మాత్రం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.